సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లో ఇటీవలి కాలంలో టెర్రర్ హాట్బెడ్గా తయారవుతా ఉన్నది. కేవలం 2024లో 12 టెర్రర్ మాడ్యూల్స్ని పంజాబ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ భగ్నం చేసింది. అంటే మీరు అర్థం చేసుకోవాలి పరిస్థితి ఏ రకంగా ఉన్నదో. సుమారుగా 559 మందిని అరెస్ట్ చేసింది. 44 పిస్తళ్లు, ఒక AK-47ను స్వాధీనం చేసుకున్నది. గతేడాది 66 మంది ఉగ్రవాదులను పంజాబ్ ATS అరెస్ట్ చేసిందంట. తాజాగా పంజాబ్లో హత్యకు గురైన నవీన్ అరోరా స్వయంగా RSS కార్యకర్త. పంజాబ్లో RSS నేతలు, ఇతర హిందూ సంస్థల కార్యకర్తల హత్యలు, దాడులకు గురి కావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. 2016లో లుధియానా సిటీలో కిద్వాయ్ నగర్ పార్క్లో శాఖ చేసుకొని వెళ్తున్న RSS కార్యకర్త మీద బైక్ మీద నుంచి వచ్చి 2 దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఆ కార్యకర్త జస్ట్ మిస్ అయ్యిండు, తప్పించుకున్నాడు కాబట్టి ప్రమాదం తప్పింది. అయితే ఇదే రోజు ఇదే లుధియానా నగరంలో RSS నాయకుడు నరేష్ కుమార్ను మంకీ క్యాప్లు ధరించి బైక్ మీద వచ్చి 2 దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు పిస్తోళ్లతోటి. 2016 ఫిబ్రవరి 3వ తారీఖున లుధియానా సిటీలో శివసేన నేత మీద దుండగులు కాల్పులు జరిపితే గాయాలతోటి బయటపడ్డారు. 2016 ఏప్రిల్ 3న మజ్దూర్ సేన నేత దుర్గా ప్రసాద్ గుప్తాను బైక్ మీద వచ్చి ముసుగు దొంగలు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపేశారు. 2016 ఆగస్టు 6న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రిటైర్డ్ బ్రిగేడియర్ జగదీష్ గగ్నేజాను చండీగఢ్లో హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన గాయాలతోటి బయటపడ్డాడు. జగదీష్ గగ్నేజాపై హత్యాయత్నం జరిగిన తర్వాత దజ్నేష్ రెజిమెంట్ దాడి తామే చేసినామంటూ ప్రకటించింది కూడా. దజ్నేష్ రెజిమెంట్ అనే సంస్థ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ, దాని యొక్క అనుబంధ సంస్థ.